హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ రేష్మా వేముల. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ మినీ వ్లాగ్లో అయితే మేము రీసెంట్గా క్రూజ్ ట్రిప్ వెళ్ళామన్నమాట. సో ఆ క్రూజ్ ట్రిప్ గురించి డీటెయిల్స్ అన్నీ చెప్తాను. అండ్ వీసా అవసరమా లేదా ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మాకు ట్రావెల్ అయ్యే ముందు ఉన్నాయి. అటువంటి క్వశ్చన్స్ మీలో చాలామందికి కూడా ఉంటాయి కాబట్టి సో ఆన్ బోర్డింగ్ రోజు ప్రాసెస్ అంతా ఎలా ఉందో ఎలా జరిగిందో అనేది ఈ మినీ బ్లాగ్లో చూపించబోతున్నాను. సో ఫస్ట్ క్రూజ్ టెర్మినల్కి వెళ్ళాలన్నమాట. సో అక్కడ మన కార్ పార్క్ చేసిన తర్వాత ఫ్రీ షటిల్స్ ఉంటాయి. షటిల్స్ ఎక్కితే ఒక 5 to 10 minute డ్రైవ్ ఉంటుంది, జస్ట్ లైక్ పార్కింగ్ లాట్ నుంచి మెయిన్ క్రూజ్ టెర్మినల్కి వెళ్ళడానికి. సో మేమైతే మా కార్ పార్క్ చేసేసి క్రూజ్ టెర్మినల్కి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ రీచ్ అయిన తర్వాత సేమ్ ఎయిర్పోర్ట్లో ఎలాగైతే లగేజ్ ట్యాగ్స్ తీసుకొని లగేజ్ అంతా చెక్ ఇన్ చేయొచ్చో అలానే ఇక్కడ కూడా చేయొచ్చు. ఆబ్వియస్లీ 4 days ట్రిప్ కాబట్టి అందులో ఫ్యామిలీ అంతా వెళ్తున్నాం కాబట్టి డెఫినెట్గా లగేజ్ ఎక్కువగానే ఉంటుంది. సో మేము కూడా అక్కడ లగేజ్ చెక్ ఇన్ చేసేసి ఇచ్చేసాము. అండ్ మోర్ ఓవర్ చెక్ ఇన్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు టిప్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో క్యాష్ పెట్టుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. అండ్ వన్స్ లగేజ్ ఇచ్చేసిన తర్వాత లోపలికి ఎంటర్ అవుతాం అనమాట. సో బోర్డింగ్ ముందే ఇమిగ్రేషన్ చెక్ అవి జరిగిపోతాయి. సో మనం బయట కంట్రీకి వెళ్ళి యూఎస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర ఎటువంటి ఇమిగ్రేషన్ చెక్ అయితే జరుగుతుందో ఇక్కడ ఈ క్రూజ్లో మనం బోర్డ్ అయ్యే ముందే అలాంటిది జరుగుతుంది అనమాట. సో మనం అవుట్ ఆఫ్ కంట్రీ క్రూజ్ ట్రిప్ వెళ్తున్నామంటే పక్కా వీసా ఉండాలి. సో H1 పైన ఉన్నా, B1 పైన ఉన్నా, B2 పైన ఉన్నా కూడా వీసా ఉంటేనే లోపలికి అలౌ చేస్తారు. వీసా లేకపోతే అలౌ అయితే చెయ్యరు. చాలామంది I-7, 9-7 పైన కూడా వెళ్ళొచ్చు అన్నారు కానీ బట్ మేము ఎక్కిన టెర్మినల్ లాస్ ఏంజలస్, అక్కడైతే వీసా ఉంటేనే అలౌ చేశారు. అండ్ మేము బోర్డ్ అవుతున్న ఈ క్రూజ్ నావిగేటర్ ఆఫ్ ద సీస్, రాయల్ కెరేబియన్ వాళ్ళది. అండ్ ఫస్ట్ టైం క్రూజ్ ఎక్కుతున్నాం కాబట్టి మాకైతే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. బయట నుంచి చూస్తే అయితే అబ్బా అసలు ఇంత పెద్దగా ఉందేంటి, అసలు లోపల ఏముంటుంది అన్న ఎగ్జైట్మెంట్తోనే వెళ్ళాము. వన్స్ ఇమిగ్రేషన్ చెక్ అక్కడ అయిపోయిన తర్వాత సేమ్ ఇక్కడ కూడా ఫ్లైట్లో ఎలా అయితే బోర్డ్ అవుతామో అలానే లోపలికి వెళ్తాము. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఒక చిన్న బోర్డింగ్ పాసెస్ లాగా ఇస్తారనమాట. సో అవన్నీ వన్స్ క్రూజ్ బోర్డ్ అయిపోయిన తర్వాత చెక్ చేసి మనల్ని మళ్ళీ పంపిస్తారు బోర్డింగ్ పాసెస్ చూపించిన తర్వాత. ఎంటర్ అయిన వెంటనే అయితే ఇలా రిచ్గా ఈ విధంగా అనిపించింది. సో ముందు ముందు వ్లాగ్స్లో అసలు క్రూజ్ లోపల ఎలా ఉంది, ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి, ఇలాంటివన్నీ మీతో షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్డ్ ఫర్ ఇట్. బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.